హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను జోగులాంబ దేవాలయం గురించి చెప్తాను. అలాగే ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది అనేది చెప్తాను. జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అల్లంపూర్లో ఉన్నది. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. 18 మహాశక్తి పీఠాల్లో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. అల్లంపూర్లో 7వ 8వ శతాబ్దాలలో బాద్యమి చాళుక్యులచే నిర్మింపబడిన శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలో ఈ జోగులాంబ దేవి ఆలయం. పరమ పావనమైన అల్లంపూరు క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహోతేజవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్టు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరింట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరడం, ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలల్లో ఉన్న కపాలం ఓ ఉదాహరణ. అల్లంపురం శక్తి, జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలకు అటు ఇటు కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలో బ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్న చిన్న గుంటలుంటాయి. ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటుపోతాయో తెలీదు. ఇసుకతో రూపుదిద్దిన రససిద్ధి వినాయకుడు అనే పేరుతో గుడిలోని ఒక వినాయకుడిని తాకితే గరుకుగా ఉంటాడు. గట్టిగా అరగదీస్తే ఇసుక రాలు. తుంగభద్ర అవలి ఒడ్డున పాపనాయేశ్వరం ఆలయం, పాపనాశిని తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్క స్నానం చేస్తే సంవత్సరం పాటు గంగా నదిలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది. ఎంతో అద్భుత మహిమలు చరిత్రల అల్లంపూరు క్షేత్రాన్ని 7, 8 శతాబ్దాల్లో చాళుక్య రాజులు, 9వ శతాబ్దంలో రాజ్యకూటం రాజులు, 10, 11 శతాబ్దాలలో కళ్యాణ చాళుక్య రాజులు అభివృద్ధిపరిచారు. కానీ బహుమానాన్ని సుల్తాన్ల తాకిడికి ఈ ప్రాంతం జీర్ణ స్థితికి చేరుకుంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ అల్లంపూరాన్ని అభివృద్ధిపరిచాడు. ఇలా కాలం అనే ఆటుపోటులకు తట్టుకుంటూ నాటి ఆ చరిత్రకి సాక్షిభూతంగా నిలిచి నేటికి ఆ ప్రతిభను చాటుతూ నిలిచిన అల్లంపూరును చూసి తీరవలసిందే. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపిణి. మొదట అమ్మవారు విగ్రహం బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉండేది. 2008లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడికి తరలించారు. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు. 9వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అల్లంపూరు దగ్గరలో పాపనాశనం అనే 20కి పైబడిన శివాలయాలు వివిధ ఆకార పరిమాణాలలో ఉన్నాయి. పూర్లోని ఈ శక్తిపీఠం యోగలో సిద్ధి దేవతగా పరిగణించబడి మరియు జోగులాంబ అని పిలుస్తారు. ఈ పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి వచ్చింది. ఇది కాలక్రమేణా జోగులాంబగా మారింది. ఇక్కడ అమ్మవారిని గృహచండి అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ జోగులాంబదేవి మరియు బాలబ్రహ్మేశ్వర స్వామి అనే 2 ప్రధాన దేవతలు ఉన్నారు. ఈ ప్రదేశంలో కృష్ణ మరియు తుంగభద్ర అనే 2 నదులు కలుస్తాయి కాబట్టి దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే శివుడికి బాల రూపంలో అంకితం చేయబడింది. మరియు ముఖ్యంగా జోగులాంబ, గద్వాల్, అల్లంపూర్ వద్ద మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పర్యాటకులు సందర్శిస్తారు. ఆలయంలో 3 ఓపెనింగ్లతో కూడిన స్తంభాల హాలు ఉంది. ఆలయం పైకప్పుపై శివుని యొక్క వివిధ భంగిమలు చెక్కబడి ఉన్నాయి. వారంలో అన్ని రోజుల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8:30 వరకు ఇక్కడ గుడి ఓపెన్ ఉంటుంది. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం సమయాలు ఉదయం 7:30 నుండి 11 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు. అమ్మవారి సేవ, అంతరాలయ దర్శనం
ఉదయం 7:30 నుండి సాయంత్రం 4 వరకు ఉంటుంది. వాహన పూజలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయి. చండీ హోమం ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి మరియు అమావాస్య రోజులలో జరుగుతుంది. రోడ్డు మార్గం ఆలయ పట్టణ సమీపంలోని అనేక ప్రాంతాల నుండి బస్సులతో బాగా అనుసంధానించబడి ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి కర్నూలు మరియు హైదరాబాద్ నుండి సాధారణ బస్సులు ఉన్నాయి. ఇది కర్నూలు నుండి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైల్లో వచ్చే వాళ్ళైతే అల్లంపూర్ రోడ్డు పేరుతో రైల్వే స్టేషన్ ఉంది. కానీ చాలా రైళ్లు ఇక్కడ ఆగవు కనుక రైల్లో సమీప రైల్వే స్టేషన్ కర్నూలు చేరుకొని అల్లంపూర్కు వెళ్ళాలి. అల్లంపూరు క్షేత్రంలో కార్తీక మాసం పూజలు శివరాత్రి పర్వదినాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో జోగులాంబ అమ్మవారిని విశేష పూజలో పాల్గొనేందుకు ఇక్కడ జరిగే నవవర్ణార్చన కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కనుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో విఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన బాలబ్రహ్మేశ్వరిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ, రాయలసీమకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.